ఈ రోజు మా మేడం అయితే ఎంజీ కార్ బీగాలు ఇచ్చేసి ఇంట్లో పనిచేసే పని మనిషి బ్యాగులు అయితే తీసుకొస్తుంది. మొత్తం కార్లు అయితే సర్దేమన్నారు. దీంట్లో మొత్తం ఒక 8-7 బ్యాగులు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి డిక్కీలు అయితే పెట్టుకున్నా. ఇంకా కొన్ని సామాన్లు అయితే మిగిలాయి. ఆ సామాన్లు వచ్చేసి ముందర అయితే పెట్టుకున్నా. ఇందులో పిల్లల్లో తినే చాక్లెట్లు, బిస్కెట్లు, అలాగే కవర్ లో బెడ్షీట్లు అవి అయితే ఉన్నాయి. ఇంకా ముందర చూసుకుంటే ముందర కూడా హౌస్ ఫుల్ అయిపోయింది. ఎక్కడ కూర్చోనికి స్థలం కూడా అయితే లేదు. ఇంట్లో పనిచేసే పని మనిషి అయితే జాకెట్ కూడా అయితే తెచ్చుకుంది. జాకెట్ తెచ్చుకుంటే నేనేమన్నా ఎడారికి పిలుచుకోబోతున్నారని భయపడ్డా. మా మేడము ఇంట్లో పని మనిషి ఇంకొక కార్లు అయితే వెళ్లారు. నాకైతే లొకేషన్ పెట్టేసి చక్క లొకేషన్ కి అయితే రమ్మన్నారు. నేనైతే ముందుగా కార్ ఎక్కుతూనే సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నా. సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే కోయిట్లో ఫైన్లు మాత్రం చాలా భారీగా అయితే ఉన్నాయి. మా మేడం పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చా. ఈ లొకేషన్ లో ఇంకా ఏమైనా లగేజ్ తీసుకుని వెళ్ళాలేమో అనుకున్నా, కానీ నేను తీసుకొచ్చిన లగేజ్ తీసుకుని వెళ్ళేసి పైన లాస్ట్ ఫ్లోర్ లో అయితే పెట్టినామని చెప్పింది. ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు. అక్కడైతే పని మంచి కొన్ని సామాన్లు ఇచ్చా. మిగతా సామాన్లు నేను తీసుకుని వెళ్ళేసి లిఫ్ట్ లో అయితే పెట్టేసా. ఇన్ని సామాన్లు తీసుకుని వెళ్తున్నారంటే కంపల్సరీ ఎడారికి అయితే పిలుచుకోపోతారు అనుకున్నా, కానీ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. మొత్తానికి ఆ సామాన్లు అయితే దించేసి ఇంటికి అయితే వెళ్తున్నా. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.